హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన కొలతలతో పక్కాగా ట్రై చేసుకోండి. మార్నింగ్ హడావిడి లేకుండా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడిని కూడా వేసుకోండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే ముక్కకి మనం వేసిన స్పైసెస్ మొత్తం బాగా పట్టుకుంటాయి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మళ్ళొకసారి మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కనీసం గంట అయినా సరే నానబెట్టాలి. టైం లేదు అనుకుంటే 40 నిమిషాలైనా ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఈ విధంగా నానబెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. అదేవిధంగా 2 రెమ్మల బగారాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి ఈ విధంగా చిటపటలాడనివ్వండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మళ్ళీ ఒకసారి వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేపండి. ఈ విధంగా వేపిన తర్వాత 3 నుంచి 4 నిమిషాలు ఉంచండి. తర్వాత మూత తీసి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఆనియన్స్ ఈ ముక్కలకి బాగా కలిపే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమాటో ప్యూరీని చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. కలుపుకొని దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన వేగనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వాటర్ అంతా విడిచి ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని, నేనైతే 1 బౌల్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మీకు మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి మనం కొత్తిమీరని కూడా వేసుకొని 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు కావాల్సిన వేడిగా ఉండే మటన్ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మటన్ కర్రీ అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ముక్క అనేది 10 to 15 మినిట్స్ విజిల్స్ పెడితే చాలా బాగా ఉడుకుతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ముక్క ఉడికిందో. ఇది రైస్, రోటీ, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.